అందరికీ నమస్కారం అండి. మనము డిఫెన్స్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము. పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక 6-7 నెలలు వెనకాల మాట్లాడినప్పుడు, అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్ తో, అలాగే మా ఇన్ఛార్జ్ వర్గంతో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. క్లియర్ గా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్ గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు. ఎక్కడ గానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ గానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్ట్ కి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1,166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు. అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంట్కే పెద్ద ప్రాజెక్టు. అందరు కూడా మీ అందరికీ మేము ఎందుకు కన్విన్స్ చేస్తున్నాము, ఎందుకు మీ అందరికీ ఇంతకన్నా చెప్తున్నాం అంటే ఇది మంచి ప్రాజెక్టు, ఎక్కడ గానీ ఏది ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది, కానీ ఎవరికి కీడు మాత్రం 100% జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం. ఇది మనకి ఎకనామికల్ గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఎకనామికల్ యాక్టివిటీస్ జరగాలి. అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత కాలంలో నిలబడతారనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్లాలని మా ఉద్దేశం. మీరు అందరూ కోఆపరేట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుసు. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.